ఏంటిది నన్ను చెప్పేది? అవును వదినా, తప్పే ఉంది. అయినా వాళ్ళు వసుకి సొంత అమ్మానాన్నలు కాదు కదా, అత్తామామలు. అయినా గాని వసు వాళ్ళని అమ్మా నాన్నలనుకుంటోంది. వాళ్ళని కాదని సంజ వాళ్ళ అమ్మా నాన్నలతో ముందుగా ఎలా పసుపు రాయిస్తాం? దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? బోడి ఆడపెళ్లి వాళ్ళు ఒప్పుకునేదేంటదిరా? పిల్లల పుట్టినరోజుకు ముందు రోజు సంజ అమ్మానాన్నలు కొత్త బట్టలిస్తే వసు వాళ్ళు తీసుకోలేదా? నిన్నటికి నిన్న సంజ వాళ్ళు నగలిస్తే వాళ్ళు తీసుకోలేదా? దానికి ఒప్పుకున్నారు కాని దీనికెందుకు ఒప్పుకోరు? అనవసరమైన చర్చ అవుతుందేమో. నువ్విలా మంచిగా ఆలోచించబట్టే వాళ్ళు నెత్తికెక్కుతున్నారు. మనమేమీ వాళ్ళని తక్కువ చేయటం లేదు కదా. సంజ లేకపోయినా తన అమ్మా నాన్నల్ని మనం గౌరవంగా చూసుకుంటున్నామని అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇందాక అభి కూడా సంజ అమ్మా నాన్నలు ఇంకా రాలేదని అఖిల్ భాస్కర్ దగ్గర హడావిడి చేశాడు. సంజ అమ్మా నాన్నలతో నువ్వు ముందుగా పసుపు రాయిస్తే అభి దగ్గర కూడా నీ విలువ పెరుగుతుంది. సంజ అమ్మా నాన్నలకి సంతృప్తిగా ఉంటుంది. అంతా కరెక్టే గాని నువ్వింకేం ఆలోచించుకోదునా. నువ్వు చెప్తే వాళ్ళు చచ్చినట్టు ఒప్పుకుంటారు. నీ మాట కాదనే ధైర్యం అక్కడెవ్వరికీ లేదు. ఇలాంటప్పుడే నువ్వేంటన్నది రుజువు చేసుకోవాలి. పద వదినా. ఎక్కడికి వెళ్ళిపోయావు జయంతి? త్వరగా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. ముందుగా పిల్లలకి పసుపు రాయాలి కదా. అవునదనా, ముందుగా నువ్వే రాయి. ఇప్పుడు అమ్మాయిలకి పసుపు రాయాలి. దేవుడేమో నాకు అదృష్టం లేకుండా చేశాడు. సరే వదిన, పద పెడదాం. అబ్బాయిలకి పసుపు రాయడం అయింది కదా, ఇక అమ్మాయిలకి రాయండి. ఒక్క నిమిషం సుశీల్ గారు. మా కోడలికి ముందుగా సంజ వాళ్ళ అమ్మ పసుపు రాస్తుంది. అదేంటోదినా, వసు వాళ్ళ అమ్ముంది కదా. తన అమ్మ కాదమ్మా, అత్త. అయితే మాత్రం ముందుగా నేను రాయడం ఎందుకు? మీరు సంజ స్థానాన్ని వసుకిచ్చారు, అందుకే మేం మీకు ఈ గౌరవం ఇస్తున్నాం. కానీ వదినా, అది ఏంటి రుక్మిణి గారు, ఎందుకు సంకోచిస్తున్నారు? సంధ్య అమ్మగా మీకీ గౌరవం దక్కాలి. సంతోషంగా రాయండి.
ఎంత అమ్మా నాన్న అని పిలిచినా అత్తమామలు అత్తమామలే. మీరింకా అమ్మాయికి అమ్మ వరసే అవుతారు. ముందు మీరు పసుపు రాయడమే తనకు మంచిది. సుశీల గారు, పర్వాలేదండి. మీరు వసుకి అమ్మాయి స్థానం ఇచ్చారు, కొత్త బట్టలు నగలు ఇచ్చారు. తనని మీ సొంత కూతురు అనుకున్నారు. అమ్మగా మీరే ముందు పసుపు రాయండి, తర్వాత నేను రాస్తాను. తను ఒప్పుకుంది కదా, కాని వదినా. ఎందుకు తుడుచుకుంటున్నావు వసు? ఎలాగో స్నానం చేస్తావు కదా. ఏమీ జరగనట్టు ఇంత మామూలుగా ఎలా ఉన్నావమ్మా? ఏం జరిగింది? ఏం జరిగిందా? అవును, ఏం జరిగింది వసు? అక్కడ నీకు అంత పెద్ద అవమానం జరిగితే మౌనంగా ఎందుకు భరించావమ్మా? అది అవమానం ఏంటి వసు?
నాకు ముందు పసుపు రాయాల్సింది నువ్వు. పట్టుబట్టి ఆవిడతో ఎందుకు రాయించారు? ఎవరు రాస్తే ఏంటి వసు? ఆవిడ కూడా నీకమ్మే కదా. ఆవిడ కూతురు స్థానంలోనే నువ్వు వెళ్తున్నావు. నీ స్థానాన్ని కాదనడానికి వాళ్ళెవరమ్మా? నువ్వు నాకు అమ్మవి కాదు, అత్తవి అనడానికి వాళ్ళెవరు? నిన్ను బాధ పెట్టే హక్కు వాళ్ళకెవరిచ్చారు? నేనేం బాధపడలేదు వసు. నాకు కూడా సంతోషంగా అనిపించింది. అవునా? అయితే నీ కళ్ళల్లో నీళ్ళెందుకు తిరిగాయి? వాటినెందుకు దాచిపెట్టావు? అలా ఏం లేదు వసు. అబద్ధం చెప్పకమ్మా. నన్ను చూసి చెప్పు. చెప్పమ్మా. అవును, బాధపడ్డాను. నా కూతురికి నేనే ముందు పసుపు రాయాలని ఆశపడ్డాను. కాని ఆడపెళ్లి వాళ్ళం ఏం చేయగలం? ఆడపెళ్లి వాళ్ళమంటే మన మనుషులం కాదా? మనకి మనసు ఉండదా? నువ్వైనా చెప్పు పింకీ. అనవసరంగా ఏదేదో ఆలోచించి చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకు వసు. ఇది చిన్న విషయం కాదు పింకీ. అమ్మను తక్కువ చేయడమే వాళ్ళ ఉద్దేశం అనిపించింది నాకు. లేదు వసు, సంధ్య అమ్మగా ఆమెకు ఆ గౌరవం ఇవ్వాలనుకున్నారు. అంతే. ఆవిడ్ని గౌరవించడం కోసం నిన్ను అవమానించొచ్చా అమ్మా? నువ్వు అమ్మవి కాదు అత్తవి అని కటువుగా అనొచ్చా? వాళ్ళు క్యాజువల్గానే అన్నారు వసు, నువ్వే సీరియస్గా తీసుకుంటున్నావు. నా అమ్మని ఎవరైనా ఏదైనా అంటే నేను భరించను పింకీ. అది నా కాబోయే అత్తగారు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు. నేను పూజించే మనిషిని బాధ పెట్టినా అవమానించినా నేను తట్టుకోలేను. జరిగిందేదో జరిగిపోయింది వసు. అయినా మన ఇంటి దగ్గరే నేనే కదా నీకు ముందుగా నలుగు పెట్టాను. ఇక వదిలే వసు. ఇలాగే నీ మనసుని బండరాయి చేసుకోవద్దమ్మా. అమ్మగా నాపై నీకున్న హక్కుని, అధికారాన్ని, మమకారాన్ని ఎవరి కోసం వదులుకోకమ్మా. నాకిష్టం ఉండదు. సరే వదిలే అంటుంది కదా వసు, వదిలే. ఇలా వదిలేస్తూ పోతూ ఉంటే ముందు ముందు ఇంకేం జరుగుతాయో. ఇంకేం జరగవు వసు, పద స్నానం చేద్దు గాని. పద వసు, పద. ఏంటమ్మా మీరు చెప్పేది? వసు పేరుని సంధ్యగా మార్చడం ఎందుకు? తప్పే ఉంది అన్నయ్య గారు. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇంటి పేరు మారుతుంది. కొన్ని కుటుంబాల్లో పేరు బలాలు సరిగ్గా లేవని కూడా పెళ్ళిళ్ళలో అమ్మాయి పేరు మారుస్తున్నారు. కానీ అభి వసూల పేరు బలాలు కరెక్ట్గానే ఉన్నాయి వదిన గారు. పంతులు గారికి చూపించాం. పేరు బలాలని కూడా కాదు వదిన గారు. మొన్న మధ్య మా రిలేటివ్స్లో ఒకరికి ఇలాగే సెకండ్ మ్యారేజ్ అయ్యింది. అభిలాగే ఆ అబ్బాయి మొదటి భార్య చనిపోయింది. రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయికి మొదటి భార్య పేరు పెట్టారు. వాళ్ళిద్దరిప్పుడు సంతోషంగా ఉన్నారు. ఏమండి చెప్పరేంటండి? అంతేగా అంతేగా. అవును చెల్లెమ్మా, వాళ్ళిప్పుడు చిలక గోరింకల్లా ఉన్నారు. కానీ కారణం లేకుండా అమ్మాయి పేరు మార్చడం ఎంతవరకు సమంజసం? ఏమంటారు బావగారు? నాకు అలాగే అనిపించింది బావగారు. నువ్వేమంటావు రుక్మిణి? వసుకి సంధి పేరు పెట్టడం మంచి ఆలోచనే కదండి. మంచిదా? బ్రహ్మాండమైన ఆలోచనమ్మా. మా ఇంట్లో సంజ పేరు విని చాలా రోజులైంది. ఈ కారణంగా అయినా మళ్ళీ ఆ పేరు వినపడితే మంచిదే కదా. మాకు సంజలేని లోటు లేకుండా ఉంటుంది కదా. కరెక్టేనమ్మా. కానీ వసు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో? నువ్వు వదిన కలిసి చెప్తే వాళ్ళు కాదంటారా ఏంటన్నయ్యా? ఏం చేద్దాం జయంతి?
నాకు కూడా ఇది మంచిగానే అనిపిస్తోందండి. సంధ్యకి మంచి నివాళిచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే నేను కూడా ఈ ఆలోచన చేశాను వదిన గారు. మనం కోల్పోయినవి ఏవి మనకి దూరంగా ఉండకూడదు, మళ్ళీ దగ్గర కావాలి. సంధ్య లేదని మనం ఎందుకు అనుకోవాలి? వసునే సంధ్య అని పిలుచుకుంటే సంధ్య ఉన్నట్టే కదా. చాలా బాగా చెప్పారండి. నా నోటితోనే సంధ్య అని పిలిచి ఎన్ని రోజులైందో. సంధ్య అని పిలుస్తుంటే నోట్లో అమృతం పోసినట్టుగా ఉంటుంది. మీరెలాగూ వసుకి సంధ్య నగలు ఇచ్చాము అంటున్నారు కదా, అలాగే పేరు కూడా ఇవ్వండి. ఎక్కడున్నా సంధ్య ఆత్మ శాంతిస్తుంది. ఏమంటారు వదిన గారు? మీకు సమ్మతమే కదా? మా వారు సరేనంటే నాకు సమ్మతమే. మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే. కాకపోతే అభికో మాట చెప్దాం. అవసరం లేదన్నయ్యా, మీరు సరే అంటే అభి కాదంటాడా ఏంటి? మా ఆలోచనలో తప్పుంటే వదిలేయండి. మీకిష్టమైతేనే వసుని సంధ్య అని పిలవండి. వస్తామండి, పదండి. వసుని సంధ్యని పిలవడం సంతోషమే కదండి. నాకెందుకో ఇది తప్పనిపిస్తుంది రుక్మిణి. ఆ అమ్మాయికి ఇష్టం లేని పేరు పెట్టమంటున్నారు. మన అమ్మాయి కోసం ఆ అమ్మాయి పేరు మార్చి అనవసరంగా తన్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతామేమో. అది బాధపడాలి. పేరు మారినందుకు కుళ్ళి కుళ్ళి ఎడవాలి. తనది కాని పేరుతో పిలుస్తుంటే చెవుల్లో వేడి వేడి సీసం పోసినట్టు విల విల విలలాడాలి. దానివల్ల మనకేంటి లాభించాము? మనకో మన మనవరాళ్ళకేదో మంచి జరుగుతుందని వసు పేరు మార్చడానికి నేను ఒప్పుకోలేదండి. ఇదంతా వసు కోసమే, వసు సంతోషం కోసమే. చిన్నప్పటి నుంచి అలవాటు పడిన పేరును మార్చడం తనకెలా సంతోషం అవుతుంది? ఖచ్చితంగా కాదు. ఆ పేరుతో పిలిపించుకోవడానికి అది నరక వేతన పడుతుంది. దాని దృష్టి మన బేబీపై పడదు. బేబీ హ్యాపీగా అపురూపంగా ఉంటుంది. నాకు అర్థం కాలేదు జాము. అర్థం ఎలా చెప్తాను. సంధ్య పేరైతే అభి పిల్లలు అలవాటు పడతారు. వసు పేరుని సంధ్యగా మార్చడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా చాలా తొందరగా వసుకి దగ్గరవుతారు. అభి కూడా ఏ అరమరికలు లేకుండా వసుతో చాలా చక్కగా కలిసిపోతాడు. వసుకి ఏ కష్టమూ ఉండదు. కొత్త వాళ్ళన్న ఫీలింగ్ పోయి వాళ్ళ ప్రేమలో పడిపోతుంది. తను జీవితాంతం హాయిగా ఉంటుంది. ఓ రకంగా ఇలా జరిగితే మంచిదే, కానీ వసు ఏమనుకుంటుందో? అది ఏమనుకుంటే మనకెందుకు? మనకు మన బేబీ హ్యాపీగా ఉండడమే ముఖ్యం. అయినా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక కష్టం ఉండి తీరాలి. లేదంటే మనకి వాళ్ళకి తేడా ఉండదు. మన స్టేటస్ పెరగాలంటే ఆ మిడిల్ క్లాస్ డౌన్ అవ్వాల్సిందే. అబ్బబ్బబ్బబ్బా, నీ బుర్రే బుర్ర చాము. ఇందాక పసుపు రాసే కార్యక్రమం వెంటనే చేశావు. ఇప్పుడు పేరుతో ఆడుకోవాలని చూస్తున్నావు. వాళ్లకు కాస్త గ్యాప్ ఇవ్వచ్చుగా. కొన్నిటికి గ్యాప్ ఇవ్వకూడదు ప్రేమ్. కొలిమిలో ఎర్రగా కాల్చిన ఇనుముని గ్యాప్ లేకుండా సమ్మిడితో కొడితేనే షేప్ వస్తుంది. గ్యాప్ ఇస్తే గట్టి పడుతుంది. సూపర్ లాజిక్. అయితే ఈ పేరు మీద సమ్మిట దెబ్బలు పడాలంటావు. అలాగే కానీ నిన్నాపేవాళ్ళెవరు చాము? నేను ఏం చేసినా పక్కా స్కెచ్ వేసే చేస్తాను. నా స్పాంటినస్ పసిగట్టడం ఈ ఫ్యామిలీలో ఎవ్వరి తరం కాదు. మన బేబీకి పూలహారాలు, ఆ వసుకి సమ్మెట దెబ్బలు. ఏంటి? నేను పేరు మార్చుకోవాలా? ఎందుకు మార్చుకోవాలి నాన్న? నా పేరులో తప్పే ఉంది. నీ పేరులో తప్పేం లేదమ్మా. వాళ్ళు సంధ్య పేరుని నీకు పెట్టాలనుకుంటున్నారు. వేరే వాళ్ళ పేరు నేనెందుకు పెట్టుకోవాలి?